ఉప్మాక వెంకటేశ్వర స్వామి క్షేత్ర విశేషాలు. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు మై ఛానల్ రాజేశ్వరి వండర్స్. కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడు తిరుమలలో దర్శనమిచ్చినా కూడా ప్రతిరోజు రాత్రి నిద్రించేది మాత్రం ఇక్కడే అని ప్రతీతి. ఈ ఆలయాన్ని ఉప్మాక వెంకటేశ్వర స్వామి ఆలయం అని అంటారు. అందుకే ఇక్కడ స్వామికి నిత్య కళ్యాణం జరిపిస్తారు. ఈ ఆలయము సుమారు 1500 ఏళ్ల నాటిది. 6వ శతాబ్దంలోని తూర్పుగోదావరి జిల్లా కాండ్రగూల సంస్థానానికి చెందినటువంటి రాజు శ్రీ కృష్ణ భూపాలుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతున్నారు. స్థల పురాణం ప్రకారం ఇక్కడ స్వామి కల్కి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారని నమ్ముతారు. ఈ క్షేత్రంలోని స్వామి భూమిపైన తొలి అడుగు వేశారని కూడా భక్తుల నమ్మకం. మొదటిలోని ఈ వీడియో స్టార్టింగ్లో మీరు చూశారు కదా, ఆ కొండ మీద స్వామివారి యొక్క పాదము అచ్చు వేసినట్టుగా కనిపిస్తుంది కదా. ఆ పాదం గుర్తు ఇప్పటికీ కూడా అలాగే ఆ కొండ మీద ఉండటము ఇక్కడ ఉన్నటువంటి గొప్పదైనటువంటి స్వామి ఇక్కడే ఉన్నారని చెప్పడానికి ఒక నిదర్శనం అన్నమాట. సాధారణంగా వైకుంఠ ఏకాదశి నాడు మాత్రమే దొరికేటువంటి ఉత్తర ద్వార దర్శనము ఉప్మాకలోని ప్రతిరోజు లభిస్తుందని భక్తుల యొక్క నమ్మకం. ఎందుకంటే స్వామివారు ఉత్తర ద్వారముఖంగా ఆయన కొలువై ఉంటారన్నమాట. చూడండి, కొండలోని మాత్రమే ఆ రూపం స్వామిది చెక్కబడి ఉంటుంది. ఇందాక మీరు ఆల్రెడీ వీడియోలో చూసినట్లుగా. ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని నక్కపల్లి జిల్లాలోని తుని మరియు నక్కపల్లి మధ్య ఉప్మాక అనే గ్రామంలోని కొండపైన ఉంటుంది. ఆ ప్రధాన ఆలయానికి చేరుకోవడానికి సుమారుగా 400కు పైగా మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే సంతాన ప్రాప్తి, సకల శుభాలు కలుగుతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు. నక్కపల్లి జంక్షన్ దగ్గర నుంచి ఇలా ఆర్చ్ ఉంటుంది. ఆర్చ్ లోపలికి ఒక 2 కిలోమీటర్ల లోపలికి వెళ్తే గనక స్వామివారి ఆలయం అనేది మొదలవుతుంది మనకి. ఇదంతా కూడా మధ్య దారి అన్నమాట. మనకి ఆటోలు, బళ్ళు అనేవి ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. లేదా మన ఓన్ వెహికల్ మీద వచ్చినట్లయితే కనుక ఇంకేం ప్రాబ్లం లేదు, డైరెక్ట్గా లోపలికి అనేది వెళ్ళిపోవచ్చు. ఇలా చిన్న నది ఉంటుంది. నది తీరం వెంబడి స్వామివారి యొక్క ఆలయానికి దారి ఉంటుందన్నమాట. ఇదిగోండి ప్రధానమైనటువంటి ఆలయముకి ముఖద్వారం ఇది. ఇలా ఆర్చ్ మొదలు అనమాట. చూడండి, స్వామివారి మొత్తం అంతా అగో కనిపిస్తుంది కదా, అదే ప్రధాన ఆలయము. కింద అండి, అది కిందన ప్రధాన ఆలయం అనేది మళ్ళీ కొండ మెట్లు ఎక్కిన తర్వాత పైకి కనిపిస్తుంది. ఇది ఉప్మాక స్వామివారి యొక్క సంపూర్ణ చరిత్ర నేను ఈ వీడియోలోని పూర్తిగా మీకు చదివి తెలియజేస్తాను. తప్పకుండా ఈ ఆలయం యొక్క క్షేత్ర విశేషాలన్నింటినీ కూడా తెలియజేస్తాను. వెంకటేశ్వరుడు లేదా వెంకటచలపతి అనేటువంటి పేరు స్వామివారికి. వేం అంటే పాపాలు, కట అంటే తొలగించడం, ఈశ్వరుడు అంటే దేవుడు. అంటే పాపాలు తొలగించేటువంటి దేవుడు శ్రీ వెంకటాచలపతి వెంకటేశ్వరుడు అనేటువంటి స్వామివారు. భక్తుల యొక్క కష్టాలు తొలగించేటువంటి దేవుడిగా వెంకటేశ్వర నామంతో కలియుగంలోని ప్రసిద్ధి చెందినటువంటి దేవుడు వెంకన్న స్వామి. ఇలా మెట్లు ఉంటాయండి, చెప్పాను కదా. ముసలి మునక, చిన్న పెద్ద అని వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా స్వామివారి మెట్లు అన్నీ కూడా పైకి ఎక్కి, కొందరైతే పసుపు రాస్తూ కుంకుమ బొట్లు పెడుతూ, ప్రతి మెట్టు మెట్టుకి దీపాలు కూడా పెడుతూ, ప్రతి మెట్టు మెట్టుకి హారతులు కూడా వెలిగించుకుంటూ స్వామివారి దర్శనానికి తరలి వెళ్తూ ఉంటారు భక్తులు. ఎంతో విశ్వాసంతో చేస్తూ ఉంటారండి. ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకుంటారు. అంతే నమ్మకంతో వాళ్ళ యొక్క కోరికలు అన్నీ కూడా తీరుస్తూ స్వామి ఇలవేల్పుగా మనసున్నటువంటి భక్తులను కాపాడేటువంటి ఆపద్బాంధవుడిగా కొలువై ఉన్నాడు. స్వామివారి యొక్క ఆలయ చరిత్రను తెలియజేయడానికి ముందుగా ఈ స్వామివారి యొక్క దర్శన విశిష్టతను, విశేషాలను మీకు అందరికీ ఒకసారి చూపిస్తూ తెలియజేస్తాను. చూడండి, ప్రతి మెట్టుకు కూడా పసుపు కుంకుమ లేని చోటు ఎక్కడా కూడా లేదు. ఎందుకంటే నిత్యము స్వామివారి యాత్రకు భక్తజనం తరలి వస్తూనే ఉంటారు. అందరూ కూడా ఈ పసుపు కుంకుమను రాస్తూ స్వామివారిని నామంను ప్రతి మెట్టుకు తలుస్తూనే ఉంటారన్నమాట. చూడండి, కొండ పైనుంచి కిందకు చూస్తే ఇందాక మీకు చెప్పాను కదా, సరస్సు ఉంటుందండి. ఇక్కడంతా కూడా నది ఉంటుంది. చాలా చక్కగా అందంగా ఉంటుంది. కోనేరు అన్నమాట.
ఆ తర్వాత కిందనటువంటి ఆలయాలు కూడా నేను తర్వాత చెప్తాను. కిందన శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ఆలయం ఉంటుంది. అసలు మొదటగా మనం ఆ ఆలయాన్ని దర్శించుకొని లేదా మొదటగా ఉప్మాక స్వామిని దర్శించుకొని తర్వాత ఖచ్చితంగా వేణుగోపాల స్వామిని దర్శనం చేసుకొని వెళ్ళాలంట. అది ఎందుకు అనేది నేను ఆలయ చరిత్ర చెప్పినప్పుడు మీకు తెలియజేస్తాను. చూడండి, మొత్తం అంతా కూడా నది ఆ చివరి వరకు మొత్తం అంతా ఉంటుంది పచ్చనటువంటి పొలాలతో. సరే, ఇక ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను కదండి, స్వామివారు స్వయంగా తొలి పాదం భూమి మీద వేసినటువంటి చోటుగా ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రము ఉప్మాక అని చెప్పి ఆ చోటు ఇగో ఇదేనండి. ఈ కొండ మీదన స్వామివారి యొక్క తొలి పాదం అనేది వేశారని చెప్తారు. చిన్న ఆలయం అండి, చూడటానికి చూసారా ఎంత చిన్న ఆలయమో. ప్రధాన ఆలయం అంటే చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి వచ్చిన ప్రతి భక్తులు కూడా మొదటగా ఈ కొండకే పూజ చేసిన తర్వాతే లోపలికి వస్తారన్నమాట. చూడండి, స్వామివారిని దర్శించుకోండి. మీరు కూడా నార్మల్గా వీడియోస్ తీయడానికి ఒప్పుకోలేదండి ఇక్కడ, కానీ అందరికీ చూపించాలి స్వామిని అక్కడ వాళ్ళ పర్మిషన్ అడిగి చిన్నది మాత్రమే తీయగలిగాను. ఇంక ఇలా బయటికి వస్తే కనుక దర్శనం చేసుకొని బయటికి ఇలా వస్తాం. ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఆల్రెడీ నేను చెప్పాను కదండి, ఉత్తర ముఖ ద్వారంగా స్వామివారిని దర్శించుకోవచ్చు మనం. ఉత్తర ద్వార దర్శనం సకల పాప నాశనం అని మన అందరికీ తెలిసిన విషయమే. వైకుంఠ ఏకాదశి నాడు మాత్రమే జరుగుతున్నటువంటి ఆ దర్శనము ప్రతి నిత్యం కూడా ఇక్కడ స్వామివారితో చేసుకుంటూ ఉంటారనమాట దర్శనం. చూడండి, మెట్లన్నీ కూడా చాలా మెట్లండి, చాలా కష్టంగానే అనిపిస్తుంటుంది. అంటే వయసు మళ్ళిన వాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ అలా అనిపిస్తూ ఉంటుంది. స్వామివారిని తలుచుకుంటూ ఇంకా అందరూ సంతోషంగానే పైకి వస్తారు, ఎవరు కష్టమని అయితే అనుకోరు. దర్శనం అయిపోయిన తర్వాత ఇలా కాసేపు ఇక్కడ కూర్చోవాలి అనుకుంటే కూర్చోవచ్చు. కలియుగ దైవం కోనేటి రాయుడు కొలువు తీరినటువంటి ప్రతి ఒక్క క్షేత్రం కొలిచిన వారికి కల్పతరువు. అలాంటి కామధేనువు లాంటి ప్రసిద్ధ క్షేత్రాలలో ఒకటి ఉప్మాక. ఉపమానం లేనిది లేదా సాటి లేనిది అని ఉప్మాకకు అర్థంగా చెబుతారు. గరుక్మంతుడు ఇక్కడ తపస్సు చేసి కోరిన కోరిక మేరకు శ్రీమన్నారాయణుడు స్వయంగా వ్యక్తిగా వెలిశారు. దూరానికి పక్షి ఆకారంలో కనిపించే పర్వతాన్ని గరుడాచలం అని పిలుస్తారు. బ్రహ్మ వైవర్తన పురాణంలోని గరుడాచల మహత్యం గురించి పేర్కొనబడింది. శ్రీ 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 రామానుజాచార్యుల వారు 11వ శతాబ్దంలోని ఉపమాక క్షేత్రాన్ని సందర్శించినట్లుగా ఆయన రచించినటువంటి ఆచార్య సూక్తి ముక్తావళి అన్న గ్రంథంలోని ప్రస్తావించబడింది. పేరుకు తగినట్లుగానే ఉపమాక అరుదైనటువంటి విశేషాల నిలయం. పర్వత పాదాల వద్ద ఉన్నటువంటి బంధూరా పుష్కరిణి పరమ పవిత్రమైనది. కలియుగంలోని విధాత బ్రహ్మదేవుడు త్రిలోక సంచారి నారద మహర్షి ఈ కోనేరులోని స్థానమాచరించి కొంతకాలం ఇక్కడి స్వామివారిని దర్శించుకున్నట్లుగా స్థల పురాణం చెబుతుంది. దీని ప్రకారంగా ఈ క్షేత్రం ఏనాటిది అన్నది మనమే అంచనా వేసుకోవాలి. గరుడాచలం మీద కోవిలులోని కామితార్థప్రద ఉత్తర ముఖుడై కొలువై తీరి ఉండటాన ఉపమాకలోని భక్తులకు వైకుంఠ ద్వార దర్శనమే నిత్యం ఏకాదశి. ధనుర్మాస పూజల సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఏకాదశి నాడు వేలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. అన్ని ఆలయాలలోని చతుర్భుజాలతోటి స్థానక భంగిమలో దర్శనమిచ్చేటువంటి వెంకటేశ్వర స్వామి ఉపమాకలో మాత్రము భిన్న రూపంలో కనబడతాడు. ఇక్కడ ఉన్నటువంటి ఆలయ విశేషతల్లోని మరొక విశేషత ఏమిటంటే, ఇక్కడ ఆలయంలో ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏమిటంటే, ఈ యొక్క ఆలయానికి పరిసర ప్రాంతాలలోని ఉన్నటువంటి చిన్న చిన్న రాళ్లను తీసుకొని ఒక ఇల్లుగా నిర్మించినట్లయితే, ఒక ఎత్తైన భవనంగా నిర్మించినట్లయితే గనక మనం సొంత ఇల్లు కట్టుకోవాలి అనేటువంటి కోరిక స్వామివారు నెరవేరుస్తారనేటువంటి భక్తుల నమ్మకం. నేను కూడా ఇక్కడ రోడ్డుకు దొరికిన రాళ్లతో తీసుకొని ఒక 5 అంతస్తుల బిల్డింగ్ అయితే కట్టేశాను. మరి జీవితంలో ఎప్పుడైనా ఒక అంతస్తైనా కట్టుకుంటానా లేదో చూడాలి. ఓకే, చూడండి, ఇప్పుడు మీకు మెట్లు చూపిస్తున్నాను కదా, దారిలో ఉన్నటువంటి అందరూ కూడా నాలాంటి భక్తులు అనమాట. చాలా ఆశలు ఎక్కువ ఉన్నాయేమో అందరికీ కూడా. నేను 2-3 బిల్డింగ్స్లో కట్టాను, వాళ్ళు చూడండి 10-20 కూడా కట్టారు. మొత్తం ఎక్కడ ప్లేస్ ఖాళీ లేదు, చూసారా? భక్తుల కోరికల కోసమే వస్తారేమో గుడికి నాలాంటి వాళ్ళందరూ కూడా. ఓకే, ఇంకా చూస్తున్నారా, మెట్ల మీద అందరూ కూడా దీపాలు కూడా పెట్టారు. నేను ఇంతకుముందు ఆల్రెడీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ప్రతి మెట్టుకు దీపం పెడుతున్న వాళ్ళు ఉంటారు, హారతి పెడుతున్న వాళ్ళు ఉంటారు, పసుపు కుంకుమ బొట్లతో అలంకరించేటువంటి వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు మొక్కుకున్న మొక్కును బట్టి ఒక్కొక్కరు మొక్కులు తీర్చుకుంటూ ఉంటారనమాట. ఎక్కుతున్నప్పుడైతే చాలా కష్టం అనిపించింది, కానీ దిగేటప్పుడు మాత్రం ఈజీగా వెనక నుంచి నన్ను ఎవరో తోస్తున్నట్టుగా అనిపించింది. చకచకామని దిగిపోయామన్నమాట. ఓకే, ఏదేమైనా సరే దర్శనం మాత్రం చాలా తొందరగా అయిపోయింది. 9 గంటలు కూడా దర్శనం అయిపోయింది.
ఉంటుందండి. ఇక కిందకి వచ్చేసరికి ఇక్కడ రాముల వారి ఆలయం కూడా ఉంది. ఇది రామస్తూపం అంట. ఇది ఎన్నో సంవత్సరాల క్రితం కట్టినటువంటి స్తూపం అంట. ఇది ఇక్కడ ఎదురుగుండా మరి ఆంజనేయ స్వామి లేనటువంటి ఆలయం అంటూ ఏమీ ఉండదు కాబట్టి ఆలయం కూడా ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయం కూడా చూడండి, చూపించేస్తాను మీకు. దర్శనం చేసేసుకుంటాం. ఆ తర్వాత మీకు ఇందాక ఆల్రెడీ నేను ఒక మాట చెప్పాను ఏంటంటే ఇక్కడ వేణుగోపాల స్వామి ఆలయం అనేది కొండ దిగువ ప్రాంతంలో ఉంటుంది. ఖచ్చితంగా స్వామివారిని దర్శించుకుని వెళ్ళాలి అని. ఎందుకంటే మొదటగా స్వామివారు కృష్ణావతారంలో ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ వెలిసి ఉన్నారు కాబట్టి ఆ యొక్క అవతారము ఇక్కడేనే చాలించి వెంకటేశ్వర స్వామిగా మరొక అవతారం ఎత్తారు అనేటువంటి మరొక ఆలయ చరిత్ర కూడా ఇక్కడ కలిగి ఉన్నదనమాట. ఇగోండి అదే కృష్ణస్వామి యొక్క గుడి. అక్కడ మొత్తం అంతా చూపిస్తున్నాను, ఒక్కొక్కటి కూడా నెమ్మదిగా చూసేయండి. ఎస్, ఇలా అనమాట. ఇంకా ఇలా లోపలికి వెళ్ళిపోతాం స్వామివారి ఆలయానికి. నేనే తీసుకుంటున్నాను నా వీడియో నేనే తీసుకుంటున్నాను, ఎవరు వీడియో తీసిన వాళ్ళు లేరు. స్వామి ఇక్కడ కూడా ఎవరు ఏమీ అనకూడదని అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా ఆలయాల్లో ఏంటో అర్థం కాదు, వీడియోలు తీయొద్దు అని చెప్తారండి. నాకు ఒక మాట అర్థం కాదు. ఏమైనా సరే మంచి మనం ప్రచారం చేస్తే మంచి చూస్తారు జనాలు, తెలుసుకుంటారు. చెడు ప్రచారం చేస్తే చెడు తెలుసుకుంటారు, చెడే జరుగుతుందంటారు కదా. మరి ఆలయంలో ఉన్న స్వామివారు మంచే కదా, మరి ఎందుకు చూపించొద్దు అంటారు? నాకైతే అర్థం కాదు వీళ్ళు ఎందుకు అంటారని. బట్ నేను మాత్రం వీలున్నంత వరకు ప్రతి చోట వీడియోస్ తీస్తూనే ఉంటాను అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నానని అనుకుంటున్నారా? ప్రదక్షిణ చేస్తున్నా. ఓకే, ఎందుకనుకుంటే చాలా లైన్ ఉందండి. అప్పటికీ కూడా జనం ఖాళీ లేదు. అసలు స్వామివారి దర్శనం నాకు 10 నిమిషాల్లో అయిపోయింది. ఇక్కడ మాత్రం స్వామివారి ఇంకా కొలువైన మాకు ఇంకా తలుపులు కూడా తీయలేదనమాట. వెయిట్ చేయ కాసేపు అని చెప్పారు. సో చాలా లైన్ ఉంది. మనమైతే ఒక చోట నిలబడం కదా, తిరుగుతూనే ఉండాలి. సో ఈ గ్యాప్లో ఎందుకో ఖాళీగా ఉండటం అని చెప్పి స్వామివారికి స్వామి అనుకుంటా ఒక 10 రౌండ్లు అయితే తిరిగేశానమాట. ఎండ మాత్రం మస్తుగా తగులుతుంది. చూడండి ఇంతమంది లైన్లో ఉన్నారో. ఓకే, అలా నెమ్మదిగా తిరుగుతూ మీకు కూడా ఒకసారి ఆలయాన్ని అంతా చూపించేద్దామని చెప్పి చూస్తున్నాను. చూసారా, సెల్ఫీ స్టిక్ నా చెయ్యేలా కనిపిస్తుంది కదా మీకు. ఓకే, ఎండ మాత్రం గట్టిగా ఉంది. సరే, ఇక మొత్తానికి స్వామివారికి ఆలయం యొక్క చరిత్ర ఇందాక నేను సగంలో ఆపేశాను కదా, ఇప్పుడు కంటిన్యూషన్ చేసేస్తా. ఓకేనా? ఎస్. గుహలాంటి చిన్న గర్భాలయంలోని సాలగ్రామ శిల మీద శంఖము, చక్రము, ఖడ్గము, ధనుర్బాణాలు కలిగినటువంటి అభయమిస్తూ అశ్వవాహనం మీద స్వామి పక్కనే అమ్మవారి స్వయం వ్యక్త రూపాలు రేఖ మాత్రంగానే కనిపిస్తాయి. ఇది ఏంటంటే కనుక స్వామివారి యొక్క దర్శనం మనం ఇందాక చేసుకున్నారు కదండి, చూపించాను కదా, అది ఎలా ఉంటుందని వివరించామన్నమాట. ఇప్పుడు అరుదైన రూపమైనటువంటి షడ్భుజాలతోటి అశ్వారూఢుడై కనిపించేటువంటి జగద్రక్షకుని దశావతారాలలోని 10వ అవతారమైనటువంటి కల్కిగా కీర్తిస్తూ ఉంటారు. ప్రపంచంలో మళ్ళెక్కడా కూడా ఇలా కొలువు తీరినటువంటి శ్రీవారి అర్చనామూర్తి అనేది లేదు. ఆలయానికి వెలుపల కొండ మీద స్వామివారి పాదముద్ర మాత్రం ఉంటుంది. మూలవరులకు ప్రతి నిత్యం ఉదయాన్నే పంచామృత అభిషేకం అనేది జరిపిస్తూ ఉంటారు. ఇందాక నేను ఆల్రెడీ పుష్కరిణి గురించి వివరించాను కదండి మీకు. ఇదేనండి ఆ పుష్కరిణి. స్వయంగా నారదుల మహర్షి ఇక్కడికి వచ్చి స్నానం ఆచరించి ఇక్కడ కొన్ని రోజులు ఉన్నారు అని చెప్పి ఆలయంలో చెబుతూ ఉంటారు. నేను మాత్రం ఇక్కడ కూర్చొని చల్లని గాలిని వీక్షిస్తూ అక్కడే మేము తెచ్చుకున్నటువంటి టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసి హ్యాపీగా 10 ఇడ్లీలు కడుపులో వేశానన్నమాట. ఓకే, అండ్ ఫైనల్గా ఈ పని అంతా మేము మార్నింగ్ 4 o'clock ఇంట్లో స్టార్ట్ అయితే కనుక మేము ఇంటి దగ్గర ఇక్కడ మొత్తం దర్శనం అవి అన్నీ కంప్లీట్ అయ్యేసరికి 11 అవుతుందండి మాకు. ఇప్పుడు మీకు ఇక్కడ ఉన్నటువంటి మరొక ప్రత్యేకత నేను చాలా బాగా చూపిస్తాను. ఏంటంటే కనుక ఇక్కడ ప్రతిసారి కూడా ఏమని చెప్పాలి, తీర్థం అంటారు కదా, ఇంకా లేదంటే సరుకులు అవి కూడా అసలైనటువంటివి అనమాట, అంటే కల్తీ లేనటువంటి సరుకులు ఇక్కడ అమ్ముతూ ఉంటారంటండి. అవేనండి పోపు దినుసులు, జీలకర్ర ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ అనమాట. ఆ తీర్థం ఎలా ఉంటుందో ఒక్క రౌండ్ వేసేద్దాం పదండి. ఇదిగోండి, ఇక్కడ లేని సామానన్నీ ఇక్కడే ఉంటాయి. అదేంటోనండి, ఇంట్లో ప్రతి వస్తువు ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చి చూసేసరికి మళ్ళీ అవన్నీ కొనుక్కోవాలనిపిస్తుంది అనమాట. ఏంటో ఇంట్లో కనీసం బయటకు వచ్చామంటే ఒక బకెట్ తోటి సామాన్ మోసుకెళ్ళకపోతే మనకి ఆనందంగా ఉండదు కదా. ఎస్, మా అమ్మ అయితే చూడండి ఎన్ని చూసినా సరే ఈ పూసల దండల మీద మాత్రం పడుతూనే ఉంటుంది అనమాట. నేనైతే ఒక్కటి కొనండి, అన్ని వాళ్ళు కొంటే మాత్రం పెట్టుకో తిరుగుతా. ఓకే, మొత్తానికైతే అటు ఇటు చూసి 2 సబ్బు పెట్లు, ఒక మగ్గు ఒకటి, ఒక ఇసునికమ్మ ఒకటి, ఇలా ఏవో కొన్ని రకాల సామాన్లు కొనుక్కున్నాం అనమాట మేము. అండ్ మొత్తం మార్కెట్ అంతా చూపిస్తున్నాను మీకు, చూడండి ఎలా ఉంటుందో. సరదాగా ఇక తినుబండారాలు అయితే మాత్రం చూడండి అప్పటికప్పుడే చేస్తూ ఉంటారన్నమాట, ఫ్రెష్గా. కానీ నోరు ఊరింది కానీ నేనేం తినలేదు. కారణం ఏంటంటే అప్పటికే నేను 10 ఇడ్లీలు కడుపులో వేశాను కాబట్టి ఇంకేం తినాలని అనిపించలేదు. అండ్ షుగర్ కాబట్టి ఎందుకు వచ్చిందిలే, మళ్ళీ మీరు నా మొహం చూడడానికి కూడా ఇష్టపడలేదు
ఇష్టపడరు, లావు అయిపోతాయి అని చెప్పి అది కూడా చేయలేను నేను. ఓకే, చూడండి ఇక్కడ పసుపు ఉంది కదా, స్వచ్ఛమైనటువంటి పసుపు అని అంటారండి. అంటే ఎటువంటి కల్తీ లేకుండా దొరుకుతాయి అంటారు. మిరపకాయలు కానీ, ఎండు మిరపకాయలు, జీలకర్ర, ఇంకా ఎల్లుల్లిపాయలు, ఇవన్నీ కూడా అనమాట చాలా ఫ్రెష్గా ఉంటాయని చెప్తారు. అందుకే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కష్టమైనా సరే మోసుకెళ్తారు. మా అమ్మ కూడా పట్టుకెళ్తుంది, నేనైతే మాత్రం తీసుకెళ్ళలేదండి. ఎందుకమ్మా, ఇంత దూరం నుంచి వచ్చినా కూడా అవే సరుకులు మనం మంచిగా షాప్లో అక్కడ కొనుక్కున్నా కూడా అవే వస్తాయి, కంగారు పడొద్దు అమ్మ, వీళ్ళందరూ నువ్వు కూడా అలా తయారవద్దని చెప్పి మొత్తానికి మాత్రం ఫస్ట్ టైం అమ్మని ఏం కొనకుండా లాక్కొని పీక్కొని తీసుకెళ్ళిపోయాను అనమాట నేను. జస్ట్ ఒక్కసారి ఒక లుక్ అయితే వేసేయండి మీరు, ప్రతి షాప్ కూడా ఒకసారి చూసేయండి. అండ్ ఏదో చెప్పేస్తున్నా, తాతగారు నన్ను అయితే ఈ షాప్లో కొనుక్కోమని చెప్తుంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, అమ్మ షాప్లో కాసేపు కూర్చో అమ్మ, మా బోల్డ్ మంది వస్తూ ఉంటారు, బాగా చెప్తున్నాను అన్నీ అంటున్నారు ఆయన. ఆఖరికి నేను దీనికి కూడా పనికొస్తానమాట. వెరీ గుడ్, మంచిదే కదండి, వ్యాపారం చేయగలిగినంత కెపాసిటీ ఉందంటే నేను సూపర్ డూపర్ అని ఫిక్స్ అవ్వాలి నేను. బట్ సారీ తాతగారు, ఈ రోజైతే మాత్రం నాకు చాలా పనులు ఉన్నాయి, మరి ఈసారి వచ్చినప్పుడైతే మాత్రం మన షాప్లోనే మనం కూర్చొని మన ఇద్దరం కలిపి వ్యాపారం చేసుకుందాం అని చెప్పాను. అండ్ బాయ్ చెప్పేసి ముందుకు వచ్చేసాను అనమాట. ఓకే, అండ్ ఇది ఇంకా మా అమ్మ అయితే రాదమ్మా, ప్రతి షాప్ ముందుకు వెళ్ళిపోతుంది, యావాలు ఎంత పోపులు ఎంత అని అడుగుతూనే ఉంటుంది. ఫైనల్గా అయితే మాత్రం ఒక రౌండ్ తిరిగేసాం. మేము చాలా వరకు మన పుణ్యక్షేత్రాలు వెళ్తే కనుక ఏంటంటేనండి, పుణ్యం పురుషార్థం అంటారు కదా, ఇదే అనమాట. పుణ్యం అంటే స్వామివారి దర్శనం చేసుకుంటాం, పురుషార్థం అంటే మన హస్బెండ్ జోబీలో ఉన్నటువంటి డబ్బులన్నీ ఖర్చు పెడతాం కదా, అదే పురుషార్థం. ఈ కొత్త రూల్ చెప్పాను కదా. ఓకే, మొత్తానికైతే దర్శనం అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలా చూస్తూనే ఉంటారండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.